ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని విమర్శిస్తున్నారు బండి సంజయ్. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంగీకరించారు అంటున్నారు ఆయన. దీనిపై రైతులకు రాజగోపాల్ రెడ్డి క్షమాపణలు చెప్పారు అని కూడా బండి సంజయ్ ప్రస్తావించారు. ప్రభుత్వం భేషజాలకు వెళ్లకుండా అందరి సూచనలు తీసుకోవాలి. ఈ అంశంలో రాజకీయాలు మాని సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి అని సూచిస్తున్నారు ఆయన. కొనుగోలు చేయడంలో ప్రణాళిక తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇలా మేము చెప్పడం కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే క్షమాపణ చెప్పిండు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే క్షమాపణ చెప్పిండు. మేము దానికి సమాధానం వాళ్ళే చెప్పుకోవాలి. కాబట్టి జరిగింది ఏదో జరిగిపోయింది. భేషజాలకు పోకుండా నా విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విమర్శలు ప్రతి విమర్శలు మానేసి ఇప్పటికైనా అందరు కలిసి సమన్వయంతో అందరి సూచనలు సలహాలు పాటించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించి రైతులకు ఇబ్బంది కాకుండా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. భేషజాలకు పోవద్దు. ఎవరిచ్చిన సూచనలు తీసుకోండి, దానిలో మంచి సూచనలు ఉంటే పాటించండి, సలహాలు ఉంటే పాటించండి. రైతులు నష్టపోకుండా ప్రతి గింజ కొంటాను మాటించారు కాబట్టి ప్రతి గింజ కొనండి, బోనస్ ఇవ్వండి, ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఇలా మేము మిమ్మల్ని విమర్శించాము, మీరు మళ్ళీ మమ్మల్ని విమర్శించాడు, ఈ టైంపాస్ పాలిటిక్స్ వద్దు.